Hello students. Next problem ma. Show that integral 0 to 1 log of 1 plus x by 1 plus x square into dx equal to pi by 8 log 2 అని చూపెట్టాం అన్నమాట. ఆల్రెడీ ఏపీ స్టూడెంట్స్కి 2025 మార్క్స్లో అడిగాడు మరి. కాబట్టి చెప్పిన ప్రాబ్లమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి మనకి చాప్టర్లో సైన్ మార్క్స్ ఉండేది ఒక 5 ప్రాబ్లమ్స్ అంతే. ఆ 5లో ఆల్రెడీ 3 ఎక్స్ప్లెయిన్ చేసిన, ఇంకా 2 ఆర్ 3 ఉన్నాయి. ఈ 3 అయితే 7 మార్క్స్ అయిపోతే నెక్స్ట్ 4 మార్క్స్ వస్తుంది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చూడమ్మా, ఇప్పుడు మనకు 0 to 1 లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఇలా ఉంది. దీన్ని మనం చేంజ్ చేసుకోవాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి, 0 to 1 లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ అంటే 7 మార్క్స్ ప్రాబ్లమ్మా. ఒకవేళ ఓన్లీ అంటే ఇది అడగడమ్మా, ఇది వదిలేస్తాడు, ఇది వదిలేసినాడు అనుకో, ఇంటిగ్రల్ 0 to 1 లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ డిఎక్స్ అడిగా అనుకో 4 మార్క్స్ అవుతాడు. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక్కటి అడిగితే 4 మార్క్స్, 1 ప్లస్ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ అంటే 7 మార్క్స్ అవుతాడు. చూడండి ఇప్పుడు దీన్ని ఎలా వేస్తామంటే, ఫస్ట్ పుట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ట్యాన్ టీటా అనుకుంటామా. గుర్తుపెట్టుకోండి, ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ట్యాన్ టీటా. దీన్ని డిఫరెన్స్ చేస్తామా. డిఫరెన్స్ చేసేటప్పుడు డివై బై డిఎక్స్ ఎక్స్ 1, డిఫరెన్స్ ఆఫ్ ట్యాన్ టీటా సీకెండ్ స్క్వేర్ టీటా డిఎక్స్. డిఎక్స్ తెలియదు అనుకోండి, డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు సీకెండ్ స్క్వేర్ టీటా డి టీటా. ఓకేనా, సీకెండ్ స్క్వేర్ టీటా డి టీటా వచ్చింది మనకి. ఇలా పక్కన పెట్టేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ కూడా చేంజ్ చేయాలి. లోవర్ లిమిట్ చూద్దాం. ఫస్ట్ లోవర్ లిమిట్ ఏముంది మనకు, ఎక్స్ ఇజ్ ఈక్వల్ 0 ఉంది. ఎక్స్ ఇజ్ ఈక్వల్ 0. ఈ ఎక్స్ ఇజ్ ఈక్వల్ 0 ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలా, మనం ఎక్స్ ఇజ్ ఈక్వల్ ట్యాన్ టీటా ఎక్కడున్నాం అక్కడ. అంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మనం ఏమనుకున్నాము, ట్యాన్ టీటా అనుకున్నాము. ఇప్పుడు ఎక్స్ప్రెషన్ ఏం చేస్తామా, 0 ఇజ్ ఈక్వల్ టు ట్యాన్ టీటా. ట్యాన్ టీటా అంటే ట్యాన్ 0. చూడండి, ట్యాన్ టీటా ఉంది కదా, ఇక్కడ ట్యాన్ 0 ఇజ్ ఈక్వల్ టు ట్యాన్ టీటా. ట్యాన్ అయితే టీటా ఇజ్ ఈక్వల్ టు 0. టీటా ఇజ్ ఈక్వల్ టు 0. ఏది వచ్చింది, లోయర్ లిమిట్ వచ్చింది. ఇక్కడ మనకు ఇది లోయర్ లిమిట్ వచ్చేసింది. నెక్స్ట్ అప్పర్ లిమిట్ ఇక్కడనే రాదమ్మా. నెక్స్ట్ అప్పర్ లిమిట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు, అప్పర్ లిమిట్ ఏముంది, 1 ఉంది. అప్పర్ లిమిట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1. మనం ఏమనుకున్నాము, ఎక్స్ ఈక్వల్ ట్యాన్ టీటా అనుకున్నాం. ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ట్యాన్ టీటా అంటే ఎక్స్ప్రెషన్ వల్ల 1 ఇజ్ ఈక్వల్ టు ట్యాన్ టీటా. ట్యాన్ 1 ఎంత అమ్మా, 5/4. ట్యాన్ 1 అంటే 45. 45 మనం డైరెక్ట్ రాయకుండా 5/4 రాస్తాం. అంటే ట్యాన్ 1 ఈక్వల్ టు ట్యాన్ టీటా. ట్యాన్ 1 ఎంత, 45 అంటే 5/4. టీటా అంటే టీటా అంటే టీటా ఈక్వల్ ఎంతమ్మా, 5/4. అంటే అప్పర్ లిమిట్ ఏమో 0 వచ్చింది, లోవర్ లిమిట్ ఏమో 0 వచ్చింది, అప్పర్ లిమిట్ వచ్చింది 5/4 వచ్చింది. చూడమ్మా, ఇప్పుడు ప్రాబ్లం చేద్దాం. చూడండి, బాగా గుర్తుపెట్టుకో. ఇక్కడ మనకి ఇచ్చే ప్రాబ్లము ఎక్స్ ఇజ్ ఈక్వల్ ట్యాన్ టీటా అనుకున్నాం, డిఫరెన్స్ చేసింది వచ్చేసింది. లోవర్ లిమిట్ ఏమో టీటా ఇజ్ ఈక్వల్ 0, అప్పర్ లిమిట్ ఏమో 5/4 వచ్చింది. మనకు యాక్చువల్లీ ప్రాబ్లం ఏమి ఇచ్చినాడు చూడమ్మా, ఇక్కడ రాస్తున్నా, ఎందుకంటే ఇక్కడ రాస్తే ఐడెంటిఫై ఇక్కడ నుంచి చేద్దాం ప్రాబ్లం. చూడమ్మా, మనకి యాక్చువల్లీ ప్రాబ్లం ఇచ్చినాడు, ఐ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to 1 లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఇచ్చినాడు. ఓకేనా, ఇదే కదా, దీని ఈక్వేషన్ 1 అనుకో. ఇప్పుడు చూడమ్మా, ఇవన్నీ యూజ్ చేసి దీన్ని ఐ ఈక్వల్ టు ఇంటిగ్రల్ లోవర్ లిమిట్ ఏమన్నా 0, అప్పర్ లిమిట్ ఏమన్నా 5/4 లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్. ఎక్స్ అనుకుంటే ఏమన్నావు, ట్యాన్ టీటా అనుకున్నావు, ట్యాన్ టీటా బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ ఇజ్ ఈక్వల్ ట్యాన్ టీటా. ఎక్స్ స్క్వేర్ అంటే ట్యాన్ స్క్వేర్ టీటా డిఎక్స్. డిఎక్స్ అంటే ఏముందమ్మా, సీకెండ్ స్క్వేర్ టీటా. మనకు ఒక ఫార్ములా ఉందమ్మా, సీకెండ్ స్క్వేర్ టీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ టీటా ఇజ్ ఈక్వల్ టు 1. అప్పుడు సీకెండ్ స్క్వేర్ టీటా ఇజ్ ఈక్వల్ టు ఈ మైనస్ ట్యాన్ స్క్వేర్ టీటా అవతల అవుతుంది 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ టీటా అవుతుంది. ఇప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసుకొని చూడమ్మా, ఇప్పుడు ఆ ఫార్ములా యూజ్ చేసి
చూడమ్మా ఇక్కడ నుంచి రాస్తున్నాడు, ఇది మనం అంతా అనుకునేది. ఇక్కడ చూడు, ఇంటిగ్రల్ 0 to π/4 ఇదేముంది log ఆఫ్ 1 ప్లస్ tan θ బై కింద ఏముంది మా 1 ప్లస్ tan స్క్వేర్ θ సీకెండ్ స్క్వేర్ θ dθ. ఇప్పుడు చూడమ్మా I ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π/4 log ఆఫ్ 1 ప్లస్ tan θ బై 1 ప్లస్ tan స్క్వేర్ θ ఉంది. సీకెండ్ స్క్వేర్ θ మైనస్ tan స్క్వేర్ θ ఈక్వల్ టు 1 అయింది. అప్పుడు ఇది ఎదురు పోతే 1 ప్లస్ tan స్క్వేర్ θ 1 ప్లస్ tan స్క్వేర్ θ బదులు రాసుకోవచ్చు సీకెండ్ స్క్వేర్ θ రాసుకోవచ్చా? అంటే ఇప్పుడు 1 ప్లస్ tan స్క్వేర్ θ బదులు రాసుకోవచ్చు సీకెండ్ స్క్వేర్ θ. ఇక్కడ ఏముంది సీకెండ్ స్క్వేర్ θ dθ. సీకెండ్ స్క్వేర్ θ క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి, I ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π/4 log ఆఫ్ 1 ప్లస్ tan θ ఇంటూ dθ. నేను మీకు ఆల్రెడీ ఫార్ములాస్ ఒకటి చెప్పాను. ఏమని చెప్పాను? ఇంటిగ్రల్ 0 to a f ఆఫ్ x ఇంటూ dx ఉంటే ఇంటిగ్రల్ 0 to a f ఆఫ్ అప్పర్ లిమిట్ మైనస్ x ఇంటూ dx మనం చెప్పింది రెండు ఫార్ములాస్. ఆ రెండు ఫార్ములాస్ ఈ ఫార్ములాలో ఇది ఉందనుకోవాలి. ఈ ఫార్ములా రూపంలో ఉందంటే ఇప్పుడు మనం ఏ సంబంధించి చూడమా, I ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π/4 log ఆఫ్ 1 ప్లస్ x ప్లేస్లో π/4 రాస్తాం. కానీ ఇక్కడ ఏముంది θ ఉంది కాబట్టి θ ప్లేస్ రాస్తాం tan θ మైనస్ π/4 ఇంటూ dθ. ఇది ఎట్లా ఉంది మా చూడమ్మా, ఇది ఎలా ఉంది అంటే ఇది ఏ అనుకోమా మైనస్ ఇది బి అనుకో. మనకు ఫార్ములా ఉంది. ఏ ఫార్ములా ఉంది చెప్తున్నానండి, tan a మైనస్ tan b ఈక్వల్ టు tan a మైనస్ tan b బై 1 ప్లస్ tan a ఇంటూ tan b. ఫార్ములా అనేది tan a మైనస్ tan b ఫార్ములా. అంటే ఇది ఎట్లా ఉంది ఇప్పుడు tan a మైనస్ tan b ఫార్ములా, tan a మైనస్ tan b ఫార్ములా. ఇప్పుడు చూడమ్మా tan a మైనస్ tan b ఉంది, దాన్ని చేంజ్ చేద్దాం. ఇప్పుడు ఆ ఫార్ములాకి రాస్తాం. ఇప్పుడు చూడు, దీన్ని ఏం రాయాలంటే log ఆఫ్ 1 ప్లస్ దీని వల్ల tan a మైనస్ tan b. ఏ అంటే ఎంత θ, b అంటే ఎంత π/4. ఇప్పుడు దాన్ని రాద్దాం, అదే మెథడ్ రాద్దాం. ఓకేనా? ఇప్పుడు రాద్దాం. చూడు ఇప్పుడు I ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π/4 log ఆఫ్ 1 ప్లస్ tan a అంటే ఎంతమ్మా θ tan b π/4 బై 1 ప్లస్ tan a θ tan b π/4 ఇంటూ dθ. ఓకేనా? అంటే I ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π/4 log ఆఫ్ చూడమ్మా 1 ప్లస్ tan θ. ఓకేనా? tan a మైనస్ tan b tan θ మైనస్ చూడమ్మా tan θ మైనస్ tan a మైనస్ tan b. ఓకేనా? tan a మైనస్ tan b చూడమ్మా tan π/4 మా tan π/4 ఇక్కడ tan a మైనస్ tan b అంటే tan θ బై 1 ప్లస్ tan a π/4 ఇంటూ tan b tan θ ఇంటూ dθ. ఇప్పుడు చూడమ్మా I ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π/4 1 ప్లస్ log ఆఫ్ 1 ప్లస్ చూడమ్మా tan π/4 అంటే ఎంత 1 మైనస్ tan θ బై 1 ప్లస్ tan π/4 అంటే 1 tan θ ఇంటూ dθ. నెక్స్ట్ చూడమ్మా ఇప్పుడు I ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π/4 log ఆఫ్ చూడమ్మా 1 ప్లస్ tan θ ఇంటూ 1 అంటే 1 ప్లస్ tan θ ప్లస్ 1 మైనస్ tan θ బై కింద ఏముంది మైనస్ 1 ప్లస్ tan θ ఇంటూ dθ. ఇక్కడమ్మా ఇక్కడ 1 ప్లస్ tan θ 1 మైనస్ tan θ క్యాన్సల్, 1 ప్లస్ 1 2 అంటే నీకేమొచ్చింది ఇంకా I ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π/4 log ఆఫ్ 1 ప్లస్ 1 2 బై
1 ప్లస్ tan theta ఇంటూ d theta. మనకు ఫార్ములా ఉంది ఇక్కడ log a మైనస్ log b అంటే log ఆఫ్ a మైనస్ b అంటే ఫార్ములా ఏంది log ఆఫ్ a మైనస్ b అంటే మా log a మైనస్ log b ఇది ఫార్ములా మనం. ఇప్పుడు దాని లెక్క ఎలా ఉంది ఇది I ఈక్వల్ టు 0 to 5/4 log a 2 మైనస్ log b log ఆఫ్ 1 ప్లస్ tan theta ఇంటూ డీటా. మనకు మైనస్ ఉంది కాబట్టి ఇంటిగ్రేషన్ చేంజ్ చేసుకున్నాం అంటే I ఈక్వల్ టు 0 to 5/4 log 2 డీటా మైనస్ 0 to 5/4 log 1 ప్లస్ tan theta ఇంటూ డీటా. ఇదంతా మనకి ఇక్కడ ఈక్వేషన్ 2 ఉంది మా ఎక్కడ అంటే చూడమా దీన్ని ఈక్వేషన్ 2 అనుకో 0 to 5/4 log ఆఫ్ 1 ప్లస్ tan theta dθ. మనకి ఇక్కడ అట్లేదు కదా 0 to 4 log ఆఫ్ 1 ప్లస్ ఇదంతా I అనుకో. I అనుకుంటే ఈ మైనస్ ఇవతలకు వస్తే I ప్లస్ I ఏమవుతుంది 2y అవుతుంది. 2y చూడమ్మా log 2 కాన్స్టెంట్ కాబట్టి బయట రాస్తాయి log 2 0 to 5/4 1 ఇంటూ dθ. 1 అంటే అమ్మా ఇంటిగ్రల్ 1 అంటే x అప్పుడు 2y ఈక్వల్ టు log 2 ఇంటిగ్రల్ 1 అంటే x అంటే అప్పర్ x ఇంటూ ఇంటిగ్రల్ 1x అంటే x. అప్పర్ లిమిట్ ఏముంది 5/4 ఉంది, లోయర్ లిమిట్ ఏముంది 0. ఇప్పుడు అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ అప్లై చేద్దామా 2y ఈక్వల్ టు log 2 అప్పర్ లిమిట్ ఏముంది 5/4 లోయర్ లిమిట్ 0. ఓకేనా. ఇప్పుడు చూడమ్మా 5/4 మైనస్ 0 అంటే 5/4 చూడమ్మా. ఇప్పుడు I ఇక్కడ రాసినమ్మా లాస్ట్ ఇష్టప్పుడు 2I ఈక్వల్ టు log 2 5/4 మైనస్ 0 అంటే 5/4. ఇప్పుడు ఇటు వదిలి పోయింది అనుకో I ఈక్వల్ టు చూడమ్మా ఇటు వదిలి వచ్చింది అనుకో ఏమవుతుంది log 2 5/4 ఇంటూ 1/2 అంటే I ఈక్వల్ టు 5/4 ఇంటూ 1/2 4 2 ఎంత 8 అంటే 4 2 8 ఇంటూ log అయిపోయింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ మా ప్రాబ్లం. మనకి ఏం చూపినాడు అదే చూపించిన ఆన్సర్ ఇది. మనకు ఖచ్చితంగా 7 మార్క్స్ ఇంపార్టెంట్ గన్ షాట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం కూడా చూద్దాం, అది చెప్పేస్తే ఇక్కడికి మనకు 7 మార్క్స్ అయిపోతాయి. నెక్స్ట్ చూడమ్మా 0 to 5/2 x by sin x plus cos x into dx ఈక్వల్ టు 5/2 ఇంటూ √2 log ఆఫ్ √2 ప్లస్ 1 అంటారు. దీన్ని ఎలా చేస్తామో చూడమ్మా. ఫస్ట్ I ఈక్వల్ టు 0 to 5/2 x by sin x ప్లస్ cos x ఇంటూ dx ఈక్వేషన్ అనుకో. ఇది ఎలా ఉంది 0 to a f of x ఇంటూ dx ఈక్వల్ టు 0 to a f ఆఫ్ అప్పర్ లిమిట్ మైనస్ x ఇంటూ dx. ఇది ఫార్ములా. నేను చెప్పిందే మీకు 2 ఫార్ములాస్, ఆ 2 ఫార్ములాస్లోనే ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా. ఈ ఫార్ములా మెథడ్లో ఉంది అంటే x ఎక్కడ అక్కడ ఏం రాయాలా 5/2 రాయాలా అంటే I ఈక్వల్ టు 0 to 5/2 ఎక్స్ప్రెషన్ రాస్తామా 5/2 మైనస్ x బై సైన్ ఎక్స్ప్రెషన్లో 5/2 మైనస్ x ప్లస్ కాస్ 5/2 మైనస్ x ఇంటూ dx. ఓకేనా. నెక్స్ట్ చూడమ్మా I ఈక్వల్ టు 0 to 5/2 5/2 మైనస్ x బై సైన్ 5/2 మైనస్ x. 5 అంటే ఎంత 180 180/2 అంటే 90 సైన్ 90 ఎంత మా కాస్ అంటే మనకేముంది సైన్ 90 మైనస్ θ అవుతుంది కాస్ θ అవుతుంది కదా. అవి ఇప్పుడు సైన్ 90 మైనస్ θ కాస్ x ఇది సైన్ x ఇంటూ dx. ఇక్కడ మన మైనస్ ఉంది కాబట్టి 2 ఫంక్షన్స్ రాసుకున్నాం అంటే I ఈక్వల్ టు 0 to 5/2 చూడమ్మా ఇక్కడ 2 ఫంక్షన్ 5/2 cos x ప్లస్ sin x ఇంటూ dx మైనస్ 0 to 5/2 x ఉంది కదా x బై sin x ప్లస్ cos x ఇంటూ dx. చూడమ్మా ఫ్రమ్ ఈక్వేషన్ 1 0 to 5/2 x బై sin x ప్లస్ cos x ఇంటూ dx ఏమవుతుంది 1 I అవుతుంది. చూడమ్మా ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం 0 to 5/2 x బై
sin x ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఈ మొత్తం ఏమవుతుంది ఐ. కాబట్టి దీని బదులు మనం ఏమవుతుంది మొత్తం ఐ అనగలుగుతాం. ఈ మైనస్ ఐదులకు వస్తే ఏంటి ప్లస్ ఐ ప్లస్ ఐ 2i. 2y ఈక్వల్ టు 5/2 కాన్స్టెంట్ కాబట్టి ముందర రాయం. ఇంటిగ్రల్ 0 to 5/2 1 by cos x ప్లస్ sin x ఇంటూ డిఎక్స్. ఇది మనకు ప్రాబ్లం. ఇక్కడ మనకు డైరెక్ట్ ఫార్ములా లేదు మాట. ఇంటిగ్రల్ 1 by cos x ప్లస్ sin x ఇంటూ డిఎక్స్ మనకు డైరెక్ట్ లేదు. కాబట్టి మనం ఇక్కడ అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ అన్ని చేంజ్ చేసుకుంటూ పోవాలి. ఎట్లా చేంజ్ చేసుకోవాలంటే చూడమ్మా, ఫస్ట్ పుట్ tan x/2 is equal to t అనుకుంటాం. నెక్స్ట్ dx is equal to 2 dt by 1 plus t square. నెక్స్ట్ sin x ఉంది కాబట్టి sin x is equal to 2t by 1 plus t square. cos x is equal to 1 minus t square by 1 plus t square. ఇది అనుకుంటాం. ఇది అయిపోయినాక లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ కూడా చేంజ్ చేసుకోవాలి. లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ కూడా చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు మా లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ కూడా చేంజ్ చేసుకుంటారు. ఫస్ట్ లోయర్ లిమిట్ రాద్దాం. లోయర్ లిమిట్ ఎక్స్ ఇచ్చుకుంటే తీసుకుంటామా, ఫస్ట్ 0 ఉంది అంటే మనము tan x/2 = t అనుకున్నాం. ఎక్స్ ప్లేస్ రాస్తాం 0 అంటే tan 0/2 అంటే t = ఏమవుతుందమ్మా 0. tan 0. నెక్స్ట్ అప్పర్ లిమిట్ x = 5/2 తీసుకుంటాం. మన ఇక్కడ ఏముంది tan x/2 = t ఉంది అంటే tan x బదులు 5/2/2 t. ఆ 2 కిందకి వస్తే మా tan 5/4/t. tan 5/4 అంటే మా 1. అప్పుడు t = ఏమవుతుంది మా 1. చూడమ్మా, ఇప్పుడు లోయర్ లిమిట్ 0 అయింది, అప్పర్ లిమిట్ t1 అయింది. నెక్స్ట్ ఇక్కడంతా tan x dx sin x cos x వచ్చింది. ఇప్పుడు ప్రాబ్లంలో ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేయాలి. ఏమేమి సబ్స్టిట్యూట్ చేయాలో చూడమ్మా. ఇప్పుడు చూడమ్మా, ఫస్ట్ ప్రాబ్లం చూడమ్మా. ఏముంది ప్రాబ్లం మనకు చూడమ్మా. ప్రాబ్లం ఏముంది 2y = 5/2 ఇంటిగ్రల్ 0 to 5/2 1 by cos x ప్లస్ sin x ఇంటూ డిఎక్స్. ఓకేనా? ఇప్పుడు దీని మధ్య అనుకుందాం. ఇప్పుడు 2y = 5/2 ఇంటిగ్రల్ 0 to లోయర్ లిమిట్ ఏముంది మా 0, అప్పర్ లిమిట్ 1 by cos x అంటే 1 minus t square by 1 plus t square. sin x అంటే 2t by 1 plus t square. dx అంటే మా 2 dt by 1 plus t square. ఇప్పుడు మా 2y = 5/2 ఇంటిగ్రల్ 0 to 1 2 dt by 1 plus t square by ఇక్కడ మా ఎల్సిఎం వస్తుంది 1 minus t square plus 2t by 1 plus t square. 1 plus t square 1 plus t square క్యాన్సల్. మిగిలేమంది మా 2y = 5/2 ఇంటిగ్రల్ 0 to 1 2 dt by ఇక్కడ ఏముంది మా 1 minus t square plus 2t. ఇక్కడ మా ఈ 2కు ఈ 2 క్యాన్సల్ అయిపోతుంది అంటే I = 5/2 ఇంటిగ్రల్ 0 to 1 1 by చూడమ్మా, ఇక్కడ మనకు ఏముంది దీని ఏమనుకుంటాము 2t minus t square plus 1 into dt. ఇక్కడ నేను ఏమంటే కామన్ తీస్తున్నాడు మా. ఏది కామన్ తీస్తుంటే I = 5/2 ఇంటిగ్రల్ 1 to 1 దీని చూడమ్మా 1 by మైనస్ కామన్ తీయమ్మా అంటే t square minus 2t minus 1 into dt. ఇప్పుడు ఈ టర్మ్ ఆఫ్ అనుకుంటాం. ఇక్కడ ఆఫ్ అంటే 1/2 ఆల్రెడీ 2t ఉంది, tt 2 క్యాన్సిల్ అయిపోతే t వస్తుంది అంటే ఈ మొత్తాన్ని నేను రాసుకుంటుంటే I = 5/2 ఇంటిగ్రల్ 0 to 1 ఇంటిగ్రల్ 0 to 1 ఈ దీని ఏమో రాసుకుంటే 1 by t minus 1 whole square ఇక్కడ మళ్ళీ -1 ఇంటూ dt. చూడండి, ఇప్పుడు I = 5/2 ఇంటిగ్రల్ 0 to 1 1 by -1 -2 అంటే 2 minus t minus 1 whole square ఇంటూ dt. మనకు ఫార్ములా ఉందమ్మా, ఇంటిగ్రల్ 1 by a square minus x square ఇంటూ dx అంటే
1/2a log of 1a plus x by a minus x plus c అని ఫార్మ్. ఇంటిగ్రల్ 1/a square minus x square dx అంటే 1/2a log of a plus x by a minus x plus c ఫార్మ్. అంటే ఇప్పుడు మనము ఈ ఫార్ములాకి చేంజ్ చేసుకోవాలి. ఈ ఫార్ములాకి చేంజ్ చేసుకోవాలంటే చూడమ్మా, ఇప్పుడు I ఈక్వల్ టు 5/2 ఇంటిగ్రల్ 0 to 1 1/2 ఉంది. ఏ స్కోర్ రావాలి. ఏ స్కోర్ అంటే √2 హోల్ స్కోర్ రాసుకుందామా. √2 స్కోర్ పోతే మళ్ళీ 2 వస్తుంది. -1 హోల్ స్కోర్ ఇంటూ dt. అంటే ఇప్పుడు ఇంటిగ్రల్ 1/a స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఫార్ములాకి వచ్చింది. ఇప్పుడు మనము ఈ ఫార్ములాకి మొత్తం చేయాలి ప్రాబ్లం. ఓకేనా. ఈ ఫార్ములాకి చేంజ్ చేసుకోవాలా. చూద్దాం ఎలా చేస్తాం చూద్దాం ఒక్కసారి. చూడమా, ఇప్పుడు ఈ మొత్తాన్ని ఈ ఫార్ములాకి చేంజ్ చేసుకోవాలి. 1/2a ఆల్రెడీ 5/2 ఉంది కాబట్టి 5/2 రాసుకోమ్మా. 5/2 ఉంది కాబట్టి 5/2 రాసుకో. 1/2a 1/2 ఏ అంటే ఎంతమ్మా √2. నెక్స్ట్ లాగ్ ఆఫ్ మాడ్లెస్ ఏ అంటే చూడమ్మా ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఎంతమ్మా √2 ప్లస్ ఎక్స్ అంటే t-1 బై ఏ √2 మైనస్ ఎక్స్ t-1. అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్. అప్పర్ లిమిట్ ఏముంది 1, లోయర్ లిమిట్ ఏముంది 0. ఇప్పుడు దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే పోతే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా. చేసేద్దాం ఇప్పుడు. I ఈక్వల్ టు 5/2 1/2 ఇంటూ √2 లాగ్ ఆఫ్ ఫస్ట్ అప్పర్ లిమిట్ రాద్దాం. అంటే లాగ్ ఆఫ్ √2 ప్లస్ 1 t ప్లస్ ఏం రాలా 1 మైనస్ 1 బై √2 మైనస్ t ప్లస్ ఏం రాలా 1 మైనస్ 1 మైనస్ లోయర్ లిమిట్ రాయాలమ్మా. లాగ్ ఆఫ్ లోయర్ లిమిట్ అంటే √2 ప్లస్ t ప్లస్ ఏం రాయాలా 0 మైనస్ 1 బై √2 మైనస్ లోయర్ లిమిట్ ఏమైనా 0 మైనస్ 1. అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ అయిపోయింది. నెక్స్ట్ చూడమ్మా, I ఈక్వల్ టు 5/2 1/2 √2 లాగ్ ఆఫ్ చూడమ్మా ఇక్కడ √2 ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సల్. ఈడ ఇది -1 అవుతుంది. -1 ప్లస్ 1 క్యాన్సల్. అంటే √2/√2 ఇక్కడ వస్తుందమ్మా మైనస్ లాగ్ ఆఫ్ √2 ఇవిడమ్మా 0 - 1 అంటే -1 ప్లస్ ఇంటూ మైనస్ -1 బై √2 చూడమ్మా ఇక్కడ 0 - 1 అంటే -1 -1 ప్లస్ 1. ఓకేనా. ఇది వచ్చింది. చూడమ్మా ఇప్పుడు మనం I ఈక్వల్ టు 5/2 ఇంటూ 1/2 √2. ఇప్పుడు మనకు √2 క్యాన్సల్. లాగ్ 1 మైనస్ లాగ్ √2 మైనస్ 1 బై √2 ప్లస్ 1. ఓకేనా. చూడమ్మా మనకు లాగ్ 1 ఈక్వల్ టు 0 అమ్మా. అంటే ఇది ఏమవుతుంది 0. అంటే I ఈక్వల్ టు 5/2 ఇంటూ 1/2 √2 లాగ్ 1 0 మైనస్ చూడమ్మా లాగ్ ఆఫ్ √2 మైనస్ 1 బై √2 ప్లస్ 1. ఇప్పుడు మనకు ఈ మైనస్ ప్లస్ కావాలి. ఈ మైనస్ ప్లస్ కావాలన్నప్పుడు నేను చేస్తానంటే న్యూమరేటర్ ఉండేదాన్ని డినామినేటర్ ఉండేది న్యూమరేటర్ చేంజ్ చేసుకుంటున్నాను. చేంజ్ చేసినప్పుడు ఈ మైనస్ ప్లస్ అవుతుంది. అంటే పై వాల్యూ కిందకి, కింది వాల్యూ పైకి చేంజ్ చేసుకున్నామా. చేంజ్ చేసుకున్నప్పుడు ఈ మైనస్ ఏమవుతుంది అంటే ప్లస్ అవుతుంది. ఓకేనా. చూడండి గుర్తుపెట్టుకోండి, మెయిన్ ఇంపార్టెంట్. అంటే I ఈక్వల్ టు 5/2 1/2 √2 ప్లస్ కావాలంటే ఏం చేయాలా లాగ్ ఆఫ్ కింది వాల్యూ పైకి పోవాలా √2 ప్లస్ 1 పై వాల్యూ కిందికి √2 మైనస్ 1. అప్పుడు ఇదేంటి మైనస్ ప్లస్ అయిపోతుంది. ఓకే. ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేయాలంటే I ఈక్వల్ టు 5/2 1/√2 లాగ్ ఆఫ్ దీన్ని రేషనల్ చేస్తాం. దీన్ని రేషనల్ చేస్తుంటే √2 ప్లస్ 1 బై √2 మైనస్ 1 కదా ఇంటూ √2 ప్లస్ 1 బై √2 ప్లస్ 1 రేషనల్ చేసినాం అది. ఓకేనా. √2 ప్లస్ 1 √1 ప్లస్ 1 అంటే ఇప్పుడు I ఈక్వల్ టు 5/2 ఇంటూ 1/2 ఇంటూ √2 లాగ్ ఆఫ్ చూడమ్మా లాగ్ ఆఫ్ ఇది ఎట్లుంది √2 ప్లస్ 1 ఇంటూ √2 ప్లస్ 1 √2 ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై ఇది ఎట్లా ఉంది మా
ఏ మైనస్ బి ఇంటూ ఇది ఏ అనుకో, ఇది బి, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఏంది √2 హోల్ స్క్వేర్. తర్వాత బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్. ఓకేనా, చూడమ్మా I ఈక్వల్ టు 1/5/2 1/√2 లాగ్ ఆఫ్, చూడమ్మా √2 + 1 హోల్ స్క్వేర్ బై రూట్కు స్క్వేర్కు క్యాన్సల్ 2, 1 స్క్వేర్ అంటే 1. అప్పుడు మళ్ళీ చూడమ్మా, ఇప్పుడు I ఈక్వల్ టు 5/2 1/2√2 లాగ్ ఆఫ్ √2 + 1 హోల్ స్క్వేర్ బై 2లో పోతే 1. మళ్ళీ ఇది ఎలా మనకు ఫార్ములా ఉంది, లాగ్ ఆఫ్ ఏ పవర్ m అంటే m ఇంటూ లాగ్ ఏ ఫార్ములా. గుర్తుపెట్టుకో, లాగ్ ఆఫ్ ఏ పవర్ m అంటే m ఇంటూ లాగ్ ఏ. లాగ్ ఏ అంటే ఇదంతా, m అంటే 2 అంటే 2 ముందు రావాలి. అంటే I ఈజ్ ఈక్వల్ టు 5/2 ఇంటూ 1/√2 అదే వస్తుందమ్మా 2 ఇంటూ లాగ్ ఆఫ్ √2 + 1. అప్పుడు ఈ 2కు ఈ 2 క్యాన్సిల్ చేస్తాం. అప్పుడు మనకు లాస్ట్ ఏమవుతుంది, I ఈక్వల్ టు 5 2 ఇంటూ √2 2 ఇంటూ √2 లాగ్ ఆఫ్ √2 + 1 అయిపోయింది. 7 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మై ప్రాబ్లం, గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి మళ్ళా ప్రాబ్లం మొత్తం చెక్ చేసుకోండి, ఖచ్చితంగా వస్తుంది. ఇదే మెథడ్లో ఇంకో ప్రాబ్లం ఉంది. ఏ ప్రాబ్లం అంటే జస్ట్ దీంట్లో హాఫ్ ప్రాబ్లం. ఆ ప్రాబ్లం ఏమొస్తుందంటే ఆ ప్రాబ్లం కూడా చెప్తాడండి మీకు, మీరు చేసుకోండి. ఆ ప్రాబ్లం చూడండి మా, ఆ ప్రాబ్లం ఏముందంటే ఇప్పుడు ఇంటిగ్రల్ 0 to 5/2 మనం చేసింది ఏంటి, x/sin x + cos x ఇంటూ dx. ఇది ఇప్పుడు చేసినది. దీని మాత్రమే సేమ్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇంటిగ్రల్ 0 to 5/2 ఏమవుతుందంటే sin² x sin x + cos x ఇంటూ dx. దీంట్లో హాఫ్ ప్రాబ్లం ఇది. దీంట్లో ఇప్పుడు మనం చేసిన దాంట్లో హాఫ్ ప్రాబ్లం. ఇది చేస్తే సేమ్ అదే మెథడ్ చేయండి, ఇది అయిపోయింది. ఇక్కడికి మనకు 7 మార్క్స్ ప్రాబ్లం అయిపోయినాయి. నెక్స్ట్ 4 మార్క్స్, నెక్స్ట్ 2 మార్క్స్ చెప్తాను. ఒకటమ్మా, నేను ఖచ్చితంగా మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్ని బోర్డు మీద ఎప్పుడు డిసెంబర్ ఆర్ నవంబర్ లాస్ట్లో కానీ డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి ఖచ్చితంగా ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఇప్పటికి మాత్రం ఇలాగే చెప్తున్నాను, ఇప్పుడు ప్రాక్టీస్ చేయండి బోర్డు మీద. నెక్స్ట్ మీకు గన్ షాట్ పబ్లిక్ ఏ క్వశ్చన్స్ వస్తాయి ఆ క్వశ్చన్సే మీకు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే అమ్మా, బాగా ట్రై చేయండి.